ప్రపంచంతో పోటీ పడాలి అని విద్యార్థులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను అభినందించారు. టెక్నాలజీని ఉన్నతికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ ఏ తమీం మన్జారియా మాట్లాడుతూ జిల్లాలో 1049 పాఠశాలలతో సహా జూనియర్ కళాశాలల్లో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరుగుతుందన్నారు. ఉప విద్యాశాఖ అధికారి జి శాంతకుమారి, సర్పంచ్ రామలక్ష్మి, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఒక దూరదృష్టితోటి దేశం కోసం, సమాజం కోసం, మన బిడ్డల కోసం మంచి భవిష్యత్తు ఉండాలని ఆ రోజు 1978లో మనకి అంగల్కుదురులో 2 ఎకరాల భూమి మన వెలగపూడి బసపున్నమయ్య గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ భూమిని మనకి ఇచ్చారు. ఈ 2 ఎకరాల్లో దాదాపు 1.78 సెంట్లో ఒక అద్భుతమైన పాఠశాల నిర్మాణం, ఈరోజు ప్రత్యేకంగా ఒక కెమికల్ ల్యాబ్, అదేవిధంగా ఒక లైబ్రరీ మీకు అంకితం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పథకం కింద, ప్రధానమంత్రి గారి పథకం కింద దాదాపు 40 లక్షల రూపాయలతోటి ఒక భవన నిర్మాణం ప్రారంభించుకోవడం నిజంగా నా దృష్టిని భావిస్తున్నాను. అనేక సందర్భాల్లో మనం కలుసుకుంటూనే ఉంటాం, కానీ ఈ సందర్భంకి ఒక ప్రత్యేకత ఉంది. సబ్ కలెక్టర్ గారు అన్నట్టు మనందరం కూడా ఇక్కడ వేదిక పైన కూర్చున్న మేమందరం, ముందున్న తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్న అధికారులు అందరం కూడా పాఠశాలలో చదువుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలు, ఏ విధంగా మన గురువులు మనకి నేర్పించారు, ఏ విధంగా కష్టపడి స్వార్థం లేకుండా మనందరం, ఆ మాట నేను ప్రత్యేకంగా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఈ డిజిటల్ ప్రపంచంలో మనకున్న పరిచయాలు కూడా మనం మర్చిపోయి స్థానికంగా ఉన్న దూర ప్రాంతాల్లో ఉన్న ఒక మిథ్యని అది నిజం అనుకునే అవకాశం మీకు ఎక్కువగా ఉంది. మా రోజుల్లో అంత ఉండేది కాదు. మాకు ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు, గూగుల్ లేదు, ఫోన్ లేదు. కానీ మీరందరికీ రాబోయే రోజుల్లో టెక్నాలజీని ఉపయోగించుకునే అవకాశం మీకు ఉంటుంది కాబట్టి దాన్ని సద్వినియోగం పరుచుకునే విధంగా, తద్వారా మీరందరూ కూడా ఒక అద్భుతమైన నాలెడ్జ్ని పెంచుకునే విధంగా మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇందాక సోదరుడు నాగభూషణ గారు మేము ఆ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో జరుగుతున్న అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల గురించి గతంలో ఏ విధంగా జరిగినాయో వివరించారు. గంజాయి గురించి, తాగుడు గురించి, మనకి గ్రామాల్లో ఉండాల్సిన ప్రశాంతమైన వాతావరణం, మన బిడ్డలు అద్భుతంగా చదువుకునే విధంగా రేపటి రోజున వాళ్ళు కూడా సమాజానికి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఉపాధ్యాయులుగా, రాజకీయ నాయకులుగా ఎదిగే విధంగా మనం దారి చూపించాలి. అటువంటి ఆ పరిసరాల్లో కూడా ఇటువంటి కొన్ని చెడు అలవాట్లు ఉన్న వ్యక్తులు ఈ ప్రాంతంలో కూడా దూరి సమాజంలోనే కాదు ప్రతి ఇంట్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చే సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. నేను ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇళ్లలో మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం మీరు గమనిస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల గురించి మీరు ఆలోచించడం తప్ప చెడు కార్యక్రమాల గురించి మీరు పొరపాటున కూడా మీ దారి మళ్ళ